హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ జగతిలో ఉన్న శక్తిపీఠాల వెనక ఉన్న గొప్ప రహస్యం మీకు తెలుసా? సతీదేవి శరీర భాగాలు ఎలా భూమిపై పడ్డాయి? ఆ కథ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. పురాణాల ప్రకారం సతీదేవి అనేది పరమశివుడి మొదటి భార్య. ఆమె తండ్రి దక్షుడు ఒక మహాయజ్ఞం నిర్వహించాడు. కానీ ఆ యజ్ఞానికి శివుణ్ణి ఆహ్వానించలేదు. సతీదేవి తన తండ్రి యజ్ఞానికి వెళ్ళాలని అనుకుంది. శివుడు ఆపిన ఆమె తన స్వేచ్ఛతో అక్కడికి వెళ్ళింది. యజ్ఞస్థలంలో దక్షుడు శివుణ్ణి అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్నిలో దేహాన్ని త్యాగం చేసింది. ఈ వార్త విన్న శివుడు కోపంతో తాండవం చేశాడు. సతీదేవి శరీరాన్ని మూసుకుంటూ విశ్వమంతా సంచరించాడు. ప్రపంచమంతా కుదిలేసింది. దేవతలందరూ భయపడి విష్ణుని ఆశ్రయించారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించాడు. ఆ శరీర భాగాల్ని భూమిపై పడి ప్రదేశాలే ఇప్పటికీ శక్తిపీఠ. మొత్తం 51 లేదా 108 శక్తిపీఠాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి శక్తిపీఠంలో సతీదేవి ఒక ప్రత్యేక రూపంలో పూజలు అందుకుంటుంది. పీఠాలు చాలా పవిత్రమైనవి. భక్తులు అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇది శక్తిపీఠాలు వెనకున్న అద్భుతమైన కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.